ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 8న బంద్‌కైతే పిలుపునిచ్చారు. ఎందుకు, ఏమిటి వివరాలైతే గనక తెలుసుకుందాము. గిరిజన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ నెల 8వ తారీఖునైతే గనక మన్యం మొత్తం బంద్‌కి పిలుపునిచ్చారు. మన్యం బంద్ అంతా పాటించాల్సిందిగా ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో తమ యొక్క దీర్ఘకాలిక డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాల కోసం ఆదివాసీలకు 100% రిజర్వేషన్లు కల్పించేలాగా గతంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 3ని వెంటనే పునరుద్ధరించాలని ఆదివాసీ సంఘాలు కోరుతున్నాయి. ఇక 50% పైగా గిరిజన జనాభా కలిగిన గ్రామాలు, 50% కంటే ఎక్కువ ఉన్న గిరిజన జనాభా ఉన్న గ్రామాలు వెంటనే రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ పరిధిలోకి అంటే ఏజెన్సీ ప్రాంతాలుగా చేర్చాలని స్పష్టం చేశాయి. అదేవిధంగా 9న జరగనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాటికి సీఎం చంద్రబాబు 2 ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లాల పరిధిలో బంద్ ప్రభావం అయితే తీవ్రంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. వాణిజ్య, వ్యాపార, రవాణా సంస్థలు బంద్కు సహకరించాలని నేతలైతే విజ్ఞప్తి చేస్తున్నారు. సో మన్యం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, ఈ మన్యం జిల్లాలో ఈ బంద్ అయితే కనుక జరగనుంది ఈ నెల 8వ తారీఖున అయితే కనుక.